ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. సడన్ గా వాతావరణం అంతా చేంజ్ అయిపోయి చూస్తున్నాగానే ఒక పెద్ద పిడుగు పడి ఒక చెట్టు రోడ్డు పైన పడిపోయింది. అందరూ ఊపిరి బిగపట్టుకొని కూర్చున్నారు. ఆ బస్సు 2 కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మళ్ళీ ఒక పెద్ద పిడుగు. ఇక ప్రయాణికుల లోపల మొత్తం భయం పీక్స్ కి ఏరిపోయింది. అరుపులు, ఏడుపులు. అప్పుడు ఆ బస్సులో ఉన్న ఒక పెద్ద ఆయన, మనందరిలో ఈ రోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టున్న వ్యక్తి ఎవరో ఉన్నారు. ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకొని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చుంది. ఎవరికైతే మరణం రాసి పెట్టిందో ఆ వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగు తగిలి చనిపోతాడు. ఇలా ఒక్కొక్కరు ఆ చెట్టును ముట్టుకొని వచ్చి కూర్చుంటున్నారు. చివరికి ఒకే ఒక్క ప్రయాణికుడు మిగిలింది. ఇక మరణించేది అతడే అని అందరూ పూర్తిగా డిసైడ్ అయిపోయారు. చివరి వ్యక్తి వెళ్ళి చెట్టుని ముట్టుకున్నాడు. వెంటనే ఒక పెద్ద మెరుపులతోనే ఒక పెద్ద పిడుగు పడ్డది. కానీ అది ఆ వ్యక్తి పైన కాదు, ఆ బస్సు పైన. అందులో ఉన్న ప్రయాణికులు అందరూ చనిపోయారు. ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండటం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ఏ ప్రమాదం జరగలేదన్న నిజాన్ని ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు గమనించలేకపోయారు. ఈ కథలో లాగానే మనం కూడా మన జీవితంలో సాధించిన విజయాలలో కానీ ఆ క్రెడిట్ అంతా మనదే అని అనుకుంటాం. మన తల్లిదండ్రులది కావచ్చు, పిల్లలది కావచ్చు, మన కింద పనిచేసే వాళ్ళది కూడా కావచ్చు. అంతేకాకుండా మీ లైఫ్ లో కూడా ఇలా మీ వల్లనే నేను నష్టపోతున్నాను, నువ్వు ఒక్కడివి లేకపోతే నా లైఫ్ ఇంకా చాలా బాగుండేదని ఎవరైనా ఇట్లా మాట్లాడితే అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేసి గట్టిగా చెప్పండి. నేను నీతో ఉంటున్నాను కాబట్టే నీకు ఇంకా జరగాల్సిన అన్యాయాలు జరగట్లేదు. నేను వెళ్ళిపోతే నువ్వు కూడా ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల లాగా ఏదో ఒక రోజు కంటి కనబడకుండా పోతావు.